ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాము. దీనుని ఎడల ఆయన దయ చూపును. దేవుడు ఎవరి ఎడల దయ చూపుతాడంటే దీనుల ఎడల. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు దేవుని యొక్క దయను పొందుకుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉంటారో వారిని దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడు. దీనత్వం అనే వస్త్రాన్ని మనం ధరించుకొని మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తీసివేసుకొని దీనత్వంగా ఎప్పుడైతే దేవుని ఎదుట ప్రవర్తిస్తామో దేవుడు దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. దీనుల ఎడల దేవుడు దయ చూపుతాడు. అహంకారులను ఆయన ఇష్టపడడు కానీ దీనుల పట్ల దేవుడు బహు ఇష్టాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఆయన ఉంటారు. కనుక అపహాస్కులుగా గర్వం, అహంకారం అనేది మనలో ఉంటే అది తీసివేసుకొని ఎప్పుడైతే దీనత్వం కలిగిన వారంగా ఉంటూ దేవుని ఎదుట ఆ దీనత్వంతో ప్రవర్తిస్తామో దేవుని యొక్క దయను పొందుకుంటాం. ఆ రీతిగా దీనత్వం కలిగిన వారుగా ఉంటూ దేవుని యొక్క దయను పొందుకొని దేవుడు కలిగి చేసే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన దయను మీ మీద చూపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. దీనుల ఎడల దయ చూపే దేవుడవు. ఎవరైతే దీనత్వం కలిగి నీకు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడవు, దయ చూపే దేవుడు కనుక దేవా, అటువంటి దీనత్వం కలిగిన వారిగా ఉండటానికి కృప చూపించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామ పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.